కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఇప్పిస్తామంటూ నమ్మించి ఏకంగా ఓ యూనివర్సిటీకి కుచ్చుటొప్పి పెట్టాడు ఇంజనీర్. కోట్లు కాజేశాడు. ఇక అతడు మోసం చేశాడని గ్రహించిన యూనివర్సిటీ అధికారులు పోలీసులకు ఆశ్రయించారు. అయితే ఈ మొత్తం మోసం ఎపిసోడ్ వెనుక హైదరాబాద్కు చెందిన ఇంజనీర్ ఉన్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. యూకే నుండి పీహెచ్డీ పొందిన అతడు మాయ మాటలతో యూనివర్సిటీ అధికారులను బోల్తా కొట్టించాడు. అంతేకాదు, ఇక యూపీఎస్సీ ప్రిలిమ్స్ మెయిన్స్ పాస్ అయిన అతడు కోట్లు విలువైనటువంటి పలు ప్రాజెక్టులు విశ్వవిద్యాలయానికి ఇప్పిస్తామంటూ అక్కడి అధికారులను నమ్మించి టోకరా పెట్టాడు. ఈ ఘటన పూణే యూనివర్సిటీలో చోటు చేసుకోగా ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఐఐటి బాంబే ప్రొఫెసర్ నంటూ పూణే యూనివర్సిటీ అధికారులను నిండా ముంచాడు ఓ హైదరాబాద్కు చెందిన ఇంజనీర్. ఇక వివరాల్లోకి వెళ్తే గత ఏడాది జూలై నుండి ఈ ఏడాది ఆగస్టు మధ్య జరిగిన సైబర్ మోసం గురించి తాజాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే పూణే యూనివర్సిటీకి చెందిన ప్రధాన అధికారి ఒకరికి ఫోన్ చేసిన ఒక వ్యక్తి తనకు తాను ఐఐటి బాంబే ప్రొఫెసర్ నంటూ పరిచయం చేసుకున్నాడు. తనకున్న పరిచయాలతో 28 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులు మీ విశ్వవిద్యాలయానికి ఇప్పిస్తామంటూ సదరు వ్యక్తి యూనివర్సిటీ అధికారులకు నమ్మకం కలిగించాడు. అయితే ఆ ప్రాజెక్టులు మీకు దక్కాలంటే అడ్వాన్స్గా కొంత సొమ్మును చెల్లించాలని కండిషన్ పెట్టాడు. అయితే అతని మాటలు నమ్మిన యూనివర్సిటీ అధికారులు ప్రాజెక్టులు వస్తాయన్న ఆశతో ముందుగా అతన్ని అడిగినట్టుగా 56 లక్షలు బదిలీ చేశారు. ఇక అలాగే పలు ప్రాజెక్టుల పేరుతో వివిధ రూపాల్లో ప్రాజెక్టుల పేరు చెప్పి మొత్తంగా 2.46 కోట్లు కాజేశాడు. ప్రాజెక్టుపై ఒప్పందం చేసుకునేందుకు త్వరలోనే యూనివర్సిటీకి వస్తామంటూ మాయమాటలు చెప్పడంతో వారు నమ్మారు. తీరా కాలం గడుస్తున్నా ఎవ్వరు రాకపోయేసరికి వారు ఐఐటి ప్రొఫెసర్ను సంప్రదించారు. అయితే తాను ఎలాంటి ప్రాజెక్టు ఒప్పందాలు చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. దీంతో మోసపోయామని గ్రహించిన యూనివర్సిటీ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ మోసం వెనుక ఉన్న కీలక వ్యక్తిని కిలారు సీతయ్యగా పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి మోసాల చిట్టాను చూసి ఆశ్చర్యపోయారు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన సీతయ్య యూకేకి చెందిన విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పొందాడు. అదేవిధంగా 2019లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ మెయిన్స్ పాస్ అయినట్లు విచారణలో తేలింది. అయితే ఇంత ఉన్నత విద్యావంతులైన సీతయ్య ఉద్యోగాల పేరుతో మోసం చేయడమే వృత్తిగా మలుచుకున్నాడు. కిలారు సీతయ్య గతంలో పలు మోసాలకు పాల్పడినట్లు తేలింది. పలు కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కిలారు సీతయ్య నిరుద్యోగుల నుండి లక్షలు వసూలు చేశాడు. ఆ నగదుతో ఆన్లైన్ గేమ్స్, ట్రేడింగ్, జల్సాలు చేశాడు. సీతయ్య మోసాలు చేసే స్టైలే వేరు. లింక్డ్ఇన్ నౌకరీల ద్వారా నిరుద్యోగులకు టార్గెట్ చేస్తాడు. ఎరిక్సన్ గ్లోబల్ ఇండియా పేరుతో వారికి ఫోన్లు చేసి జాబ్ ఆఫర్ చేస్తాడు. ఉద్యోగం కావాలంటే తాను చెప్పినంత నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. దీంతో ఇన్నాళ్ళుగా ఖాళీగా ఉన్న తమకు ఉద్యోగం రాబోతుందని ఇక ఒక్కొక్కరు ఆశతో లక్షలు చెల్లించారు. ఇక ఒక్కసారిగా లక్షలు వచ్చి చేతిలో పడడంతో ఆన్లైన్ గేమ్స్, స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ చేశాడు. డబ్బులు తీసుకొని ఎన్ని రోజులైనా ఉద్యోగం చూపించకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. దీంతో వారంతా సైబర్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు ఎరిక్సన్ గ్లోబల్ ఇండియా పేరుతో ఫోన్లు చేసింది సీతయ్యగా గుర్తించారు. దీంతో అతనిపై మొత్తం 8 కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే జైలు నుండి విడుదలైన సీతయ్య తన మోసాల స్టైల్ను మాత్రం మార్చలేదు. మళ్ళీ పూణే యూనివర్సిటీని ప్రాజెక్టుల పేరుతో కోట్లలో కుచ్చుటొప్పి పెట్టాడు.